4వ తేదీన ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ పెట్టబోతున్నదట. గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రాబోతున్న ఖర్గే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఇప్పుడు అందరు లీడర్లు కావాలి, గ్రామస్థాయి ఆయన కావాలి, మండల స్థాయి ఆయన కావాలి, జిల్లా స్థాయి ఆయన కావాలి. ఈ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ ఎవడొద్దు, సింపుల్. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు మేము అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా తరలిరండి. జిల్లా ఇది మన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు మీకోసం వస్తున్నాడు, రండి తరలి రండి ఎల్బీ స్టేడియానికి అని పిలుస్తున్నారనమాట. ఈ సంవత్సరాన్నర నుంచి ఏ కార్యకర్తని పట్టించుకున్నాడు, ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా కార్యకర్తని పట్టించుకోదు. కార్యకర్తతోనే అధికారంలోకి వస్తుంది, కార్యకర్త మీదనే ఆధారపడుతుంది. వీళ్ళకి అసలు బతికే లేదు, వీళ్ళకి పదవులే లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీ కార్యకర్తలు లేకుండా వీళ్ళకి జీవితం లేదు, వీళ్ళకి పదవులు లేవు, వీళ్ళకి బతుకు లేదు. ఈ ఈ సంపాదించిన డబ్బులంతా కూడా వాళ్ళకి లేవు. ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు ప్రశాంతంగా బతుకుతున్నాడు, మంచిగా 3 పూటలు తిని 1000 కోట్లు సంపాదించి ఇంకో రకంగా లాభపడుతున్నారు అంటే అది మీ పార్టీ కార్యకర్తలు చేసిన కృషి వల్ల. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక రండి అని పిలుస్తున్నారు. ఈ ఎలక్షన్లు అయిపోతే చూడండి కథం, ఇక నువ్వోడో నేనోడో. మళ్ళా ఇంటి బయటకు వచ్చి, ఆ లీడర్ల ఇంటి బయటకు వచ్చి సార్ ఒక్కసారి గెలవు అని ఎదురు చూడాలి. ఆయన ఏమో లోపల పైన ఉంటాడు, మంచిగా నిద్రపోతుంటాడు బెడ్రూమ్లో. వీళ్ళేమో సార్ ఏం చేస్తున్నట్టు వస్తుంది లీడర్ లోపల మాట్లాడలేదు, చేసలేదు. లోపల మంచిగా బండి ఉంటాడు, తాగో లేకపోతే తినో. ఈయన కూర్చొని సాయంత్రం 5 అయ్యేసరికి ఆయన మంచిగా రెడీ అయ్యి సెంటు కొట్టుకొని ఇట్లా డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక ఏమే ఇది అనేసరికి ఏం లేదు సార్, ఇది ఉంది అది ఉంది అనేసరికి ఓకే నేను వస్తా, నేను మాట్లాడతా, నేను చేస్తా, ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని పడేయాలి చెత్తబుట్టల. ఇది లీడర్లు చేసేది. అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం పేరుతో జూలై 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించబోతున్నారట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారు. ఆదివారం గాంధీ భవన్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన జై సంవిధాన్ కార్యక్రమం తెలంగాణలో విజయవంతంగా సాగుతోంది. సో అల్టిమేట్గా వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. ప్రోగ్రామ్ మంచిదే, కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ సమయంలో మీటింగ్ ఎందుకు అని అంటే అల్టిమేట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం, ఇంకంతకు మించి ఏం లేదు.